కీలుగుర్రం. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నసీరుద్దీన్. ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు ఫిరోజ్. చాలా ధైర్యవంతుడు, సాహసి. ఎలాంటి ప్రమాదానికి భయపడేవాడు కాదు. కూతురు పేరు జహానా. ఆమె చక్కని చుక్క, అందాల రాశి. రాజు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పెద్ద పండుగ చేసేవాడు. ఈ పండుగలో రాజ్యంలోని ప్రజలందరూ పాల్గొనేవారు. వారితో పాటు దేశ విదేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవారు. వారంతా తమ తమ విద్యలను చూపి రాజు వద్ద బహుమతులు పొందేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా పండుగకు దేశ విదేశాల నుండి అందరూ పోటీలకు వచ్చారు. వారిలో ఒక ముసలి శిల్పి కూడా ఉన్నారు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, రకరకాల చిత్ర విచిత్ర బొమ్మలు తెచ్చారు. ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రం తెచ్చాడు. ఆ బొమ్మను చూడగానే మిగిలిన వారందరికీ నవ్వు వచ్చింది. ఈ బొమ్మను నువ్వే చేశావా తాతయ్య అని ఒకరు, ఇది ఏమి తింటుంది, గడ్డి తింటుందా అని మరొకరు ఎగతాళి చేశారు. ఒక శిల్పి వచ్చి, ఇది ఏమనుకున్నారు, దేవతా గుర్రం అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మరొక శిల్పి వచ్చి, దీన్ని ఎంతకు అమ్ముతావు తాతయ్య అని ఆట పట్టించాడు. తాతకు కోపం వచ్చి, దీన్ని మీరు కాదు కదా, మీ తాతలు కూడా కొనలేరు, పొండిరా పొండి అని అరిచాడు. పందెం ప్రారంభమైంది. రాజు వచ్చి బొమ్మలన్నీ చూస్తున్నాడు. నచ్చిన బొమ్మలు తీసుకుని వారికి విలువైన బహుమతులు ఇస్తున్నారు. చివరికి ముసలి తాత బొమ్మ దగ్గరికి వచ్చాడు. ఏమిటి ఈ బొమ్మ విశేషం అని అడిగాడు. రాజు అనుమతిస్తే తెలియజేస్తాను అన్నాడు. రాజు చెప్పమని తల ఊపాడు. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. కనులు మూసి తెరిచే లోపల ఆకాశం మొత్తాన్ని చుట్టి వస్తుంది, చుక్కల్ని తాకి వస్తుంది అన్నాడు ముసలి శిల్పి. చుప్, అంతా అబద్ధం, ఇలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు రాజు. రాజు ఆజ్ఞాపిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు ముసలి శిల్పి. రాజు, సరే. ఇక్కడికి 10 క్రోసుల దూరంలో ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం పైన పచ్చ రంగు ఖర్జూరపు చెట్టు ఆకులు ఉన్నాయి. ఆ చెట్టు ఆకులు తీసుకొనిరా, చూస్తాను అన్నాడు. ముసలి శిల్పి రాజు అనుమతి తీసుకుని కొయ్య గుర్రం పైకి ఎక్కి లావుగా ఉన్న ఒక మీట నొక్కాడు. గుర్రం బస్ మంటూ శబ్దం చేసుకుంటూ ఆకాశంలోకి ఎగిరింది. క్షణంలో తిరిగి వచ్చింది. ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు వచ్చిందో అని ప్రజలందరూ తెప్పరిల్లి చూస్తున్నారు. రాజు అతని చేతిలోని ఖర్జూరపు ఆకులు చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా ఈ గుర్రాన్ని రాజు తీసుకోవాలనుకున్నాడు. నీకేమి కావాలో కోరుకో, ఈ కీలు గుర్రాన్ని నాకు ఇవ్వు అన్నాడు రాజు. ఏమి అడిగినా ఇస్తావా రాజా అన్నాడు ముసలి శిల్పి. కోరుకో అన్నాడు రాజు. అయితే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు శిల్పి. చూస్తూ చూస్తూ ఈ ముసలి శిల్పికి తన కూతుర్ని ఎలాగా ఇవ్వటం అని రాజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో రాజు కొడుకు ఫిరోజ్ ముందుకు వచ్చి, ఈ కీలుగుర్రం నిజంగానే ఆకాశంలో ఎగురుతుందో లేక నీవేమైనా మాయ చేశావో లేక కనికట్టు చేశావో నేను పరీక్షిస్తాను అని చెప్పి కీలుగుర్రంపై ఎక్కి కూర్చొని లావుగా ఉన్న మీట నొక్కాడు. అంతే, అది
రివ్వున లేచి చూస్తూ ఉండగానే మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. రాజు, మంత్రులు, సైనికులు, ప్రజలు అందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఫిరోజ్ తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యాహ్నమైంది, ఆచూకీ లేదు. సాయంత్రం అయింది, జాడ కనిపించలేదు. ప్రొద్దుగూకింది, యువరాజు ఆచూకీ లేదు. రాజుకు కోపం వచ్చింది. శిల్పి వల్లే ఇదంతా జరిగిందని శిల్పిని కారాగారంలో బంధించమన్నాడు సైనికులని. సైనికులు శిల్పిని కారాగారంలో బంధించారు. మరోవైపు యువరాజు ఫిరోజ్ గాలి వేగంతో మబ్బుల్లో దూసుకుపోతున్నాడు. పైకి ఎగిరే మీట నొక్కాడు గాని కిందికి ఎలా దించాలో అతనికి అర్థం కాలేదు. గుర్రం తలపై వెతికాడు, జూలులో వెతికాడు, ఎక్కడా కిందికి దిగటానికి మీట కనిపించలేదు. చాలా భయం వేసింది. అల్లారు ముద్దుగా పెంచిన వాళ్ళ నాన్నగారు గుర్తుకు వచ్చారు. రోజు తనతో ఆడుకునే చెల్లి గుర్తుకు వచ్చింది. కన్నీళ్లు ఆగలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ క్రింద పడబోయాడు. వెంటనే గుర్రం చెవులు పట్టుకున్నాడు. ఒక్కసారిగా గుర్రం నెమ్మదించింది. గుర్రాన్ని కిందికి దించే మీట గుర్రం చెవి అని అర్థమైంది. ఇంకా గట్టిగా గుర్రం చెవులను వెనక్కి లాగాడు. గుర్రం క్రిందికి దిగటం ప్రారంభించింది. అలా అలా ఆకాశం నుండి దిగుతూ ఒక 7 అంతస్తుల భవనం పైన దిగింది. అప్పటికే రాత్రయింది. అందరూ నిద్రపోతున్నారు. ఫిరోజ్ గుర్రం దిగి 7వ అంతస్తులోకి వెళ్ళాడు. చాలా గదులున్నాయి. ఒక గది నుండి సంగీతం శబ్దం వినిపిస్తోంది. యువరాజు ఫిరోజ్ మెల్లగా ఆ గది వైపు వెళ్ళాడు. గది నిండా వజ్రాలు నిండి ఉన్నాయి. అన్ని బంగారు వస్తువులే. బంగారు మంచం, బంగారు ఊయల, బంగారు గ్లాసు, బంగారు కుర్చీ, ఇలా ప్రతి వస్తువు బంగారు చేసిందే. ఆ వస్తువుల పక్కనే పర్షియా భాషలో కొన్ని రాతలు కనిపించాయి. అప్పుడు అర్థమైంది ఫిరోజ్కు తాను గుర్రంపై చాలా దూరం వచ్చానని, తాను దిగింది పర్షియా రాజభవనం పైన అని. ఆ గదిలో నుండే సంగీత శబ్దం వినిపిస్తోంది. ఫిరోజ్ ఇంకొంచెం ముందుకు నడిచాడు. బంగారు రంగులో ఉన్న ఒక ఆడ మనిషి ఊయలలో కూర్చొని వీణ వాయిస్తూ ఉంది. ఊయల చుట్టూ చెలికత్తెలు నిద్రపోతూ కనిపించారు. ఫిరోజ్కు ఈమె పర్షియా దేశపు రాకుమారి అని అర్థమైంది. ఆమెను చూడగానే ఫిరోజ్కు నచ్చింది. దగ్గరకు వెళ్ళి తాను రాకుమారుడినని, గుర్రంపై ఎగురుతూ ఇలా వచ్చానని, జరిగింది మొత్తం రాకుమారికి వివరించాడు. తనతో పాటు తన రాజ్యానికి వచ్చి తనను పెళ్లి చేసుకోమని పర్షియా దేశపు రాకుమారిని ప్రార్థించాడు. ఇందుకు ఆమె అంగీకరించింది. ఇద్దరూ కలిసి కీలుగుర్రం ఎక్కి ఫిరోజ్ వాళ్ళ రాజ్యం చేరారు. మేళ తాళాలు, భాజా భజంత్రీలు లేకుండా రాకుమారిని రాజమందిరంలోకి తీసుకువెళ్ళటం ఫిరోజ్కు నచ్చలేదు. కీలుగుర్రాన్ని ఉద్యానవనం దగ్గరే దించాడు. రాజపుత్రికను ఇక్కడే ఉండమని, మేళ తాళాలతో సపరివారంగా వస్తానని చెప్పి యువరాజు బంగ్లాలోనికి వెళ్ళాడు. ఫిరోజ్ను చూడగానే రాజు ఆనందానికి హద్దులు లేవు. వెంటనే శిల్పిని జైలు నుండి విడుదల చేయించాడు. రాజపుత్రికను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా గమనించిన ముసలి శిల్పి వేగంగా ఉద్యానవనంలోనికి వెళ్ళి రాకుమారితో, ఓ రాకుమారి, రాజమందిరం దగ్గర అందరూ మీకోసం వేచి చూస్తున్నారు. మిమ్మల్ని ఈ గుర్రం మీద
అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆమెను నమ్మించి కీలుగుర్రం పైన ఎక్కించి తాను కూడా కీలుగుర్రం ఎక్కి మీట నొక్కాడు. గుర్రం రివ్వున ఆకాశంలోనికి ఎగిరిపోయింది. మేళ తాళాలతో భాజా భజంత్రీలతో అందరూ కలిసి ఉద్యానవనంలోకి వచ్చారు. అక్కడ రాకుమారి మరియు గుర్రం లేకపోవటం చూసి ఏదో మోసం జరిగిందని తెలుసుకున్నారు. రాకుమారి లేకుండా తాను బ్రతకటం సాధ్యం కాదు అనుకున్నాడు ఫిరోజ్. ఎలాగైనా ఆమెని తిరిగి తీసుకురావాలి అనుకున్నాడు. కాలినడకన వెతుక్కుంటూ దేశం మొత్తం తిరుగుతూ బయలుదేరాడు. మరోవైపు శిల్పి ఆకాశంలో ఎగురుతూ చాలా దూరం ప్రయాణించాడు. అలసిపోయి గ్రీసు రాజ్యంలోని ఒక మైదానంలో గుర్రాన్ని దించాడు. రాకుమారి శిల్పి చేసిన మోసం గ్రహించి ఏడవసాగింది. ఈ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు విన్నాడు. అక్కడికి వచ్చి రాకుమారి చెప్పిన విషయం విని శిల్పి తలను నరికివేశాడు. గ్రీసురాజుకు ఈ రాకుమారి బాగా నచ్చింది. గుర్రంతో సహా రాకుమారిని తన అంతఃపురంకి తీసుకువెళ్ళాడు. పెళ్లి చేసుకుందాం అని రాకుమారికి చెప్పాడు. రాకుమారికి ఫిరోజ్ని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పిచ్చి పట్టిన దానిలాగా నటించడం మొదలుపెట్టింది. సేవకులందరినీ కొరకటం, గోర్లతో రక్కటం, అరవటం వంటివి చేస్తూ పిచ్చిదానిలాగా నటిస్తూ ఉంది. గ్రీసురాజు అనేక మంది వైద్యులకు, మంత్రగాళ్లకు చూపించాడు. ఏ విధమైన ప్రయోజనం కలగలేదు. అది నిజమైన పిచ్చి అయితే కదా. యువరాణి కోసం కాలినడకన బయలుదేరిన ఫిరోజ్ నదులు దాటాడు, సముద్రాలు దాటాడు, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి దాటాడు. యువరాణి ఎక్కడా కనిపించలేదు. అలా నడుస్తూ నడుస్తూ గ్రీసు రాజ్యం చేరుకున్నాడు. అక్కడ విచారించగా యువరాణి అక్కడే ఉందని, పిచ్చి పట్టిందని తెలుసుకున్నాడు. వైద్యుడిలా మారువేషం వేసుకున్నాడు. అంతఃపురంనకు వెళ్ళాడు. గ్రీసు రాజుతో తాను పెద్ద వైద్యుడినని, చాలామందికి పిచ్చిని నయం చేశానని, యువరాణికి కూడా నయం చేస్తానని చెప్పాడు. గ్రీసురాజు నమ్మి యువరాణి ఉండే గదిలోనికి తీసుకువెళ్ళాడు. వైద్యుడిని చూడగానే యువరానికి అర్థమైంది ఇతను ఫిరోజ్ అని. ఫిరోజ్ గ్రీసురాజుతో, ఓ రాజా, ఈమెకు గుర్రం పీడ పట్టింది. ఒక చెక్క గుర్రాన్ని తయారు చేయించి దానిని తెచ్చి పెద్దగా ధూపం వేసి మంత్రాలు చదివి ఈ పీడ విరగగొట్టాలి. అప్పుడు యువరాణి పిచ్చి తగ్గుతుంది అని చెప్పాడు. చెక్క గుర్రం చేయటానికి 1 సంవత్సరం కాలం పడుతుందని చెప్పాడు. అమ్మో, సంవత్సరం రోజులా? ఆలోచించాడు గ్రీసురాజు. తన వద్దే గుర్రం ఉందని, దానితో మంత్రాలు చదివి పూజలు చేయమని వేడుకున్నాడు. తన ఉపాయం ఫలించినందుకు ఫిరోజ్ మనసులోనే నవ్వుకున్నాడు. గుర్రాన్ని తెప్పించమన్నాడు. గ్రీసురాజు గుర్రాన్ని తెప్పించాడు. ఫిరోజ్ పెద్దగా పొగ వేశాడు. ఆ పొగలో ఏమీ కనిపించలేదు. ఫిరోజ్ ఆ గుర్రం ఎక్కి యువరాణిని కూర్చోబెట్టుకొని మీట నొక్కాడు. గుర్రం రివ్వున ఆకాశంలోకి ఎగిరింది. చాలా దూరం ప్రయాణించి ఫిరోజ్ వాళ్ళ రాజ్యం చేరుకున్నారు. రాకుమారిని వివాహం చేసుకున్నాడు ఫిరోజ్. రాజ్యమంతా బహుమతులు పంచాడు. పెళ్లి వేడుకలు జరిగిన మరుసటి రోజు ఫిరోజ్ మరియు రాణి కలిసి కీలుగుర్రాన్ని తగలబెట్టించారు. వారి కష్టాలన్నీ తీరిపోయాయి. ఆనందంగా
జీవించసాగారు.